ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధానిగా, అద్భుతమైనటువంటి పర్యాటక మరియు వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరాజిల్లబోతున్నటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాద పద్మాల చెంత మొట్టమొదటి 3 స్టార్ హోటల్స్ ను స్థాపించే అవకాశాన్ని ప్రసాదించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అందరూ చేసే రియల్ ఎస్టేట్ కాకుండా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కస్టమర్ దేవుళ్ల పెట్టుబడి తక్కువ సమయంలో 10 అయ్యేటట్లు ఉండే విధంగా డిజైన్ చేసి అందుకు అనుగుణమైన ప్రదేశం కోసం కొన్ని ప్రదేశాలను అన్వేషించి మేము డిజైన్ చేసిన ప్రాజెక్టుకు తెలంగాణ తిరుపతిగా పిలువబడే యాదాద్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ యాదాద్రిని ఎంపిక చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ తిరుపతి. పలు రకాల ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి రోజు 3 నుండి 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం మనకు కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక ప్రాంతం డెవలప్ చేస్తే ఇటు భక్తులు అటు టూరిస్టులతో వ్యాపార వాణిజ్య సముదాయంగా ఏర్పడుతుందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి ఆదాయ వనరుగా మారి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకుని అక్షరాల 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ అధికారులకు ఆదేశాలివ్వడం జరిగింది. మహోన్నత చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలి అనేటువంటి విషయంలో ఒక కమిటీ వేసి అందులో ఆధ్యాత్మిక గురువులను, అలాగే శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఒక చోట చేర్చి వారి యొక్క విలువైన సూచనలు, సలహాల మేరకు ఆగమశాస్త్రం ప్రకారంగా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించవచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి, దీనికి సంబంధించిన శిల్పులు ఎవరైతే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారం దేశంలోనే చాలా ప్రత్యేకత కలిగినటువంటి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అనే వ్యక్తిని నియమించుకుని ప్రపంచ దేశాల్లో సైతం అద్భుతమైనటువంటి శిల్పాలు, సుందరమైనటువంటి దేవాలయాలను నిర్మించిన స్థపతులను పిలిపించుకొని దాదాపుగా 1000కి పైగా డ్రాయింగ్స్ వేయించుకొని అందులో ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్లకు కనిపించే ఈ అద్భుతమైన కట్టడం ఏదైతే ఉందో ఆ డ్రాయింగ్స్ లో తుది నిర్ణయం తీసుకున్నటువంటి రూపం ఈ అద్భుతమైన కట్టడం. అలాగా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎవ్వరు ఇప్పటి వరకు కట్టనటువంటి తీరుతిన్నులతో పూర్తిగా కృష్ణశిలతో నిర్మితమైనటువంటి అపురూప అద్భుతమైనటువంటి దేవాలయమే మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం. ఈ కట్టడం గురించి చెప్పుకోవాల్సి వస్తే చరిత్రలో రాజులు సైతం 2-3 తరాలకు కూడా చేయనటువంటి నిర్మాణాన్ని శరవేగంగా పనులను పురమాయిస్తూ దాదాపు 1500 కోట్ల వ్యయంతో దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని కేవలం 5 ఏండ్ల కాలంలోనే పూర్తి చేసినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారిది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మనకు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి ప్రదేశాల నుండి కూడా ఇటు భక్తులు అటు టూరిస్టులు ఎంతగానో రాకపోకలు సాగిస్తూ స్వామివారిని సందర్శించే వారికి పర్యాటకంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ తో ఉండేలా చేయాలని పర్యాటక ప్రాంతాన్ని సైతం 1200 కోట్ల వ్యయంతో ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ ఒక్కసారి మనం గమనించినట్లయితే దాదాపుగా 2850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యాదాద్రి మాస్టర్ ప్లాన్ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఇందులో 7 గ్రామాలు అనేది తీసుకోవడం జరిగింది. ఈ 7 గ్రామాలు గనక మనం గమనించినట్లయితే మొదటగా యాదగిరిపల్లి, రెండవది రాయగిరి, మూడవది సైదాపురం, నాలుగవది మల్లాపూర్, ఐదవది దాతర్పల్లి, ఆరవది గుండ్లపల్లి, 7వది బస్వాపూర్. ఈ విధంగా 7 గ్రామాల్ని మాస్టర్ ప్లాన్లు తీసుకుని అభివృద్ధి పరుస్తూ అభివృద్ధికి తోడుగా పర్యాటకాన్ని ఎంతగానో పరుగులెత్తించే దిశగా ఈ 7 గ్రామాల్లో 3 గ్రామాల్ని పూర్తిగా వ్యాపార వాణిజ్యానికి సరిపోయేటట్టుగా కమర్షియల్ జోన్లోకి తీసుకోవడం జరిగింది.
మనం ఈ గ్రామాల యొక్క పూర్వపరాలు చూసినట్లయితే ముఖ్యంగా యాదగిరిపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా కొలువుదీరినటువంటి గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి టెంపుల్ సిటీ 250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దీనికి అనుసంధానం చేస్తూ యాదగిరిపల్లి డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే రాయగిరి చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయం మరియు మినీ శిల్పారామంలను నెలకొల్పడం జరిగింది. గతంలో ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లను సైతం 200 ఫీట్ల రోడ్డుగా మారుస్తూ రోడ్డుకు ఇరువైపులా ఎటు చూసినా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి పచ్చదనం, పరిశుభ్రతను నెలకొల్పి అక్కడ కాసేపు ఆగి సేద తీరాలి అనిపించేటట్టుగా అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే రాయగిరి చెరువును సుందరీకరణ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ పడవ ప్రయాణం చేసే దిశగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే సైదాపురం గ్రామం చూసినట్లయితే సైదాపురంలో మన దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి గారు కావచ్చు, మన ప్రధానమంత్రి గారు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినా ఉండటానికి వారికి తగు సదుపాయాల్ని కల్పిస్తూ ఒక ప్రెసిడెంట్ సూట్, అద్భుతమైన విల్లాస్, గెస్ట్ హౌస్ డెవలప్ చేస్తూ సైదాపూర్ని అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మల్లాపూర్లో కూడా చెరువులను సుందరీకరణ చేస్తూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా చెప్పవలసినటువంటి 3 గ్రామాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఇవి వాణిజ్య వ్యాపారానికి సంబంధించిన కమర్షియల్ విలేజెస్. ఈ 3 విలేజెస్ లో ఫస్ట్ ఉన్నది గుండ్లపల్లి విలేజ్. ఈ గుండ్లపల్లి విలేజ్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే పాత లక్ష్మీ నరసింహస్వామి వారు ఆంజనేయ స్వామి వారు కొలువుదీరున్నటువంటి ప్రాంతం ఈ గుండ్లపల్లి. దీనికి తోడుగా స్వామివారి దర్శనానంతరం భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించేటువంటి దిశగా రిలయన్స్ సంస్థ వారు నిత్యాన్నదాన సత్రం ఈ గుండ్లపల్లిలోనే నిర్మించబోతున్నారు. అలాగే హోటల్స్, వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు అన్నీ కూడా చేసుకునే విధంగా ఇక్కడ కమర్షియల్ పర్మిషన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా శుభమస్తు కంపెనీ ఫస్ట్ కమర్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ గ్రామానికి పెద్దపీట వేస్తూ మన మార్వెల్ సిటీ అనే ఒక ఇంటర్నేషనల్ 3 స్టార్ హోటల్స్ ను కూడా ఈ గ్రామంలోనే నిర్మించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే నెలకొల్పినటువంటి మహోత్తరమైనటువంటి ప్రాజెక్టే మన మార్వెల్ సిటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ హోటల్స్. ఇక కమర్షియల్ జోన్లో ఉన్నటువంటి 2వ గ్రామం దాతర్పల్లి. ఈ దాతర్పల్లి గ్రామానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 198 ఎకరాల్లో బయోగ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే కాలుష్య రహిత పరిశ్రమలన్నీ కూడా ఒకే చోట నిర్మిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రాజెక్ట్. బస్వాపూర్ చూసినట్లయితే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. ఈ బస్వాపూర్లో 8.3 టీఎంసీల సామర్థ్యంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రిజర్వాయర్ ప్రారంభించి దాదాపుగా పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. కేవలం ఇంకొక 6 నెలల్లో రిజర్వాయర్ కూడా అందుబాటులోకి రాబోతుంది. వ్యవసాయ భూములకు, స్వామివారి ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10,000 ఎకరాలకు కూడా నీరందిస్తూ సస్యశ్యామలం చేసే మహోన్నతమైనటువంటి ప్రాజెక్టు. దాదాపుగా 300 ఎకరాల్లో టూరిజం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఇంకా ఇక్కడ 250 ఎకరాల్లో బృందావన్ గార్డెన్స్ థీమ్ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో గల కృష్ణరాజా సాగర్ డ్యాం కింద ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ ఏదైతే ఉందో దాని యథావిధిగా మన బస్వాపూర్లో డెవలప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా వడివడిగా ఇప్పటికే మొదలుపెట్టి ముందుకు వెళుతున్నాయి. దీనికి తోడుగా యాదాద్రికి వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, రకరకాల వ్యాపారస్తులు కావచ్చు, వారి యొక్క అవసరాల మేరకు కొన్ని స్టార్ హోటల్స్ ను కూడా గత ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి విదితమే. దీనితో పాటుగా కేబుల్ బ్రిడ్జ్,
అలాగే ఒక రోప్వే కూడా ఈ బసవాపూర్ రిజర్వాయర్ సమీపంలో రాబోతుంది. అలాగే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలని గౌరవిస్తూ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు మొక్కులు తీర్చుకున్న తర్వాత వారి యొక్క విందు భోజనాలు చేసుకునేలాగా 50 ఎకరాల్లో షెడ్లు నిర్మించి భక్తుల యొక్క సౌకర్యార్థం ఉంచబోతున్నారు. 9 హిల్స్ డెవలప్మెంట్ నవగిరులలో భాగంగా యాదాద్రికి సమీపంలో ఉన్నటువంటి 9 గుట్టలను డెవలప్ చేస్తూ స్వామివారి యొక్క 32 అవతారాలను ప్రతిష్ఠిస్తూ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి పరుస్తూ నవగిరులను కలుపుతూ 100 ఫీట్ల రోడ్లను డెవలప్ చేయబోతున్నారు. స్వామివారి దర్శనానంతరం నవగిరుల దర్శనం కూడా చేసుకున్నట్లయితే ఈ యాదాద్రి యాత్ర పూర్తి అవుతుంది. ఈ 7 గ్రామాల్ని అభివృద్ధి పరుస్తూ రాబోయే 150 సంవత్సరాలకు సరిపడా జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇటు టూరిస్టులు, భక్తులు ఎంత పెరిగినా కూడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా వైటీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం అభివృద్ధి పనులు కావచ్చు, పర్యాటక అభివృద్ధి పనులు కావచ్చు, వీటన్నింటినీ చూసిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు సైతం యాదాద్రిలో విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు, టూరిస్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నందున మా శుభమస్తు తరపున కూడా వచ్చేటువంటి భక్తులకు, టూరిస్టులకు ఒక అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలని, విలాసవంతమైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించాలని మంచి ఆలోచనలతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టే మన ఈ మార్వెల్ సిటీ 3 స్టార్ హోటల్స్. ఈ రోజు చాలా మందికి 3 స్టార్ హోటల్స్ అనేవి తెలుసు. కానీ 3 స్టార్ హోటల్స్ కు వెళ్ళడానికి వెనక ముందు అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక 3 స్టార్ హోటల్స్ లోనే వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ గా చేసి దేశ చరిత్రలోనే మధ్యతరగతి వర్గాలను సైతం కోటీశ్వరులను చేయబోతుంది శుభమస్తు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. లెమన్ ట్రీ ఇంటర్నేషనల్ హోటల్స్ ను యాదాద్రికి పరిచయం చేసినటువంటి ఘనత కూడా మన శుభమస్తు మార్వెల్ సిటీ ప్రాజెక్టుకే దక్కుతుంది. మా ప్రాజెక్టును నెలకొల్పితే మేము అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందని భావించి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయానికి కూతవేటు దూరంలోనే 2 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసుకుని మార్వెల్ సిటీ అనే ఒక మహోత్తరమైనటువంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కస్టమర్ దేవుళ్ల పెట్టుబడి ప్రతి సంవత్సరం పెరుగుతూ ప్రతి నెల ప్రతి కస్టమర్కు ఒక ఇన్కమ్ సోర్స్ కల్పించాలని బలమైన సంకల్పంతో స్వామివారి పాదాల చెంత చిరస్మరణీయంగా ఉండబోయే ప్రాజెక్టే మన ఈ మార్వెల్ సిటీ ఫస్ట్ 3 స్టార్ ఇంటర్నేషనల్ హోటల్స్. సువిశాలమైనటువంటి 2 ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా 4 టవర్సులలో హోటల్కి వచ్చే వారికి అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇస్తూ వినోదాలతో పాటు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, గేమింగ్ జోన్, రెస్టారెంట్లతో పాటు చూసినంతనే ఉండి రావాలనిపించేంత వండర్ఫుల్ అంబియన్స్ క్రియేట్ చేయబోతున్నాం. ఇందులో ఇప్పటికే 3 టవర్ల నిర్మాణ దశ పూర్తి కావచ్చింది. మిగతా 1 టవర్ కూడా ఏప్రిల్ 2024లో ప్రారంభించబోతున్నామని చెప్పడానికి గర్విస్తున్నాము. ఒక ఇంటర్నేషనల్ హోటల్లో ఎస్ఎఫ్టి విలువ మనం గమనించినట్లయితే 50,000 నుండి 1,00,000 రూపాయల విలువ ఉంటుంది. కానీ మనం మార్కెట్ మొత్తానికి భిన్నంగా కస్టమర్ దేవుళ్ల శ్రేయస్సును కోరుకుని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ కేవలం 10,000 రూపాయలకు ఎస్ఎఫ్టి చొప్పున ఒక యూనిట్ 400 ఎస్ఎఫ్టి స్పేస్ మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రతి నెల గ్యారంటెడ్ ఇన్కమ్ కింద ఎస్ఎఫ్టికి 30 రూపాయల చొప్పున ఇస్తూ ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తూ రాబోయే 20 సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ ద్వారా ప్రాపర్టీ వాల్యూను 10 రెట్టింపు దిశగా తీసుకువెళ్లేటువంటి ప్రాజెక్టే మన ఈ మార్వెల్ సిటీ 3 స్టార్ హోటల్స్. భారతదేశ చరిత్రలోనే మధ్యతరగతి వర్గాలని కోటీశ్వరులను చేస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. శుభమస్తు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విలువలతో కూడిన వ్యాపారమే మా లక్ష్యం. జై శుభమస్తు, జై జై శుభమస్తు.